హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్య సాధన. సో గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఏపీపీఎస్సీకి సంబంధించి మనకి మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే మనకి ప్రిలిమ్స్లో జాగ్రఫీ అయితే ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన ఒక్కొక్క లెసన్ని మనం ఈ క్లాసెస్ వైజ్గా డివైడ్ చేసుకొని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో మనకి ఈ బుక్ ఆథర్ ఇవన్నీ నేను మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ప్రతిదీ వీడియో చివరి వరకు చూడండి. సో చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రాక్టీస్ బిట్స్ మనకి లెసన్ అయిపోయిన వెంటనే అవి కూడా మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి. వాటిని కూడా మనం ప్రాక్టీస్ చేద్దాము. ఇవన్నీ మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయండి. మనకి ఆథర్ వచ్చేసి రమణరాజు. సో ఆథర్ రమణరాజు గారు. సో ఇది మనకి మంచి బుక్ అనమాట జాగ్రఫీలో. సో మనకి ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ వారు రిలీజ్ చేసిన బుక్ అనమాట. సో ముందుగా మనం ఏ లెసన్ని ప్రిపేర్ అవుదాము అంటే భారతదేశం యొక్క ఉనికి, క్షేత్రీయ అమరిక, సో లొకేషన్ అండ్ ఫిజికల్ సెట్టింగ్ ఆఫ్ ఇండియా అనమాట. సో దీని గురించి మనం ఈ లెసన్లో కొన్ని పాయింట్స్ని చూద్దాము. మొత్తం లెసన్ అంతా ఒక్కరోజే కాకుండా కొన్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనం చదువుకుందాం. సో ముందుగా ఏంటి అంటే మనం ఎక్కువ సోది చెప్పుకోకుండా మనకి పండగలు పబ్బాలు అన్నీ వదిలేద్దాం. ఇప్పుడు మనం మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. సో దేశ క్షేత్రీయ అమరికను, దాని యొక్క ఉనికి అండ్ అలానే పొరుగు దేశాలతో గల సరిహద్దులు, దాంతోపాటు తీర సరిహద్దులు, హిందూ మహాసముద్ర దీవులు మొదలైన అంశాల పరంగా తెలుసుకోవచ్చు. మనం ఏదైతే ఈ లెసన్ ఉందో ఈ లెసన్ ద్వారా మనం దేశం యొక్క సరిహద్దులు కానీ, తీర సరిహద్దులు కానీ వీటన్నిటిని కూడా తెలుసుకోవచ్చు అనమాట. ముందుగా భారతదేశాన్ని ఉపఖండం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఉపఖండం అని పిలుస్తారు అంటే కారణం కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. కారణం ఒక ఖండానికి ఉండవలసిన బౌద్ధిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యతలు మరియు అధిక విస్తారాన్ని కలిగి ఉండటంతో పాటు ఆసియా భూభాగం నుండి మనకి ఏదైతే ఆసియా భూభాగం ఉంటుందో అండ్ హిమాలయాల ద్వారా వేరు చేయబడుతుంది కదా, మీకు అందరికీ తెలిసిందే. సో విశిష్టమైన శీతోష్ణ స్థితి కలిగి ఉండటం వలన భారతదేశం దానిని ఆనుకొని ఉన్న అవిచ్ఛిన్న భూభాగాలైనటువంటి సో ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తాను చూడండి. పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు ఈ దేశాలు కలిసి భారత ఉపఖండపు దేశాలు అంటారంట. సో ఇప్పుడు మనకి అలే కాకుండా దక్షిణాసియా దేశాలుగా కూడా పిలుస్తారు. సో ఉపఖండపు దేశాన్ని కలిసి ప్రస్తుతం ఒక ప్రాంతీయ ఆర్థిక సహకార కూటమిగా ఏర్పడి ఉన్నాయి. సో ఆ కూటమి పేరు ఏంటి అంటే సార్క్. సో మీకు సార్క్ ఎప్పుడు ఏర్పడింది అనే విషయం తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఈ దేశాలు ఏ దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి కూడా కామెంట్ సెక్షన్లో రాయండి, మీకు ప్రాక్టీస్ అవుతుందన్నమాట. భారతదేశాన్ని ద్వీపకల్పం అని కూడా అంటారు. ఎందుకండి ఒకవైపు భూభాగం 3 వైపుల జలం ఉంటుంది, అంటే 3 వైపులా మనకి నీరుని కలిగి ఒక్కవైపు భూభాగం ఉంటుంది కాబట్టి ద్వీపకల్ప పీఠభూమి అంటే ద్వీపకల్ప భారత్ అని పిలుస్తాం. అండ్ అలానే భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది అంటే భరతుడు పరిపాలించడం వల్ల మనకి భారతదేశం అనే పేరు వచ్చింది. అలానే ఇండియా అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మీకు ఆప్షన్లోనే ఏ నది ద్వారా వచ్చింది అని అడిగారు అనుకోండి, సింధు నది ద్వారా వస్తుంది. అంటే అలానే ఏ దేశం వాళ్ళ ద్వారా వచ్చింది అంటే గ్రీకుల ద్వారా వచ్చింది. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి భారతదేశాన్ని. సో మొదటగా దండయాత్ర చేసిన గ్రీకులు సింధు నదిని ఇండస్ పరివాహక ప్రాంతంలో నివసించే భారతీయులను ఇండోయిలుగా పిలిచేవారు. సో 17వ శతాబ్దంలో భారతీయులకి సో బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు ఇండియన్స్గా పిలిచారనమాట. సో ఇది మనకి ఇండియా అనే పేరు వచ్చింది. దాంతోపాటు హిందూ మహాసముద్రంకు ఉత్తరాన అండ్ అలానే దక్షిణాసియా ఖండ భూభాగంగా 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశము, 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య ఉత్తరార్ధగోళం అండ్ అలానే పూర్వార్ధగోళాల మధ్య భారతదేశ భూభాగం విస్తరించి ఉంది. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
గుర్తుపెట్టుకోండి. ఉత్తర అక్షాంశము అండ్ అలానే తూర్పు రేఖాంశాల మధ్య ఉంది. ఈ 2 ఆప్షన్స్ మనకి చాలా చాలా కన్‌ఫ్యూజ్ చేస్తాయి. ఉత్తరానికి బదులు దక్షిణం ఇచ్చి అండ్ తూర్పుకు బదులుగా మనకి పడమరనిచ్చారనుకోండి, ఇలానే మనకి కన్‌ఫ్యూజ్ అవుతుందనమాట. సో, ఈ నంబర్స్‌తో పాటు ఉత్తర అక్షాంశము అండ్ అలానే తూర్పు రేఖాంశం అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఉత్తర, దక్షిణాలు పొడవు ఎంత ఉంది అంటే, సో, మనకి ఉత్తరం నుంచి దక్షిణానికి 3214 కిలోమీటర్ల పొడవుతో, అలానే తూర్పు నుంచి పడమరకు ఇలా మనకి 2933 కిలోమీటర్ల వెడల్పును కలిగి దాదాపు 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలతో దేశ భూభాగం గుండా పోతుంది. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎన్ని అక్షాంశాలు, రేఖాంశాలు అని కూడా అడుగుతారు. 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు. నంబర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఎలిమినేషన్ మెథడ్‌లో కానీ, మీకు ఆప్షన్స్‌లో కానీ చాలా హెల్ప్ అవుతుంది. వీటితో పాటు కర్కాటక రేఖ. ఈ కర్కాటక రేఖ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ దేశాన్ని ఒక 2 అర్ధ సమాన భాగాలుగా విభజిస్తుంది. ఓకేనండి. ఇప్పుడు మనం ఒక గ్లోబ్ తీసుకున్నామనుకోండి, లేదంటే ఒక రౌండ్ బాల్ తీసుకున్నామంటే మధ్యలో ఒక గీత అడ్డంగా గీసామనుకోండి, పైన కింద 2 వైపులా కూడా సమానంగా ఉంటుందన్నమాట. ఈ కర్కట రేఖ అలానే మనకి విభజిస్తుంది. ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అంటే 8 రాష్ట్రాలు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, త్రిపుర. ఇలా మనకి 8 రాష్ట్రాల గుండా పోతుందండి. రాజస్థాన్ అనేది తక్కువ దూరం ప్రయాణిస్తుంది. మధ్యప్రదేశ్ అనేది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. సో, మనకి ఎక్కువ దూరం ప్రయాణించే కర్కాటక రేఖ, ఎక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్. కర్కాటక రేఖ తక్కువ దూరం ప్రయాణించే రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంటు. మీకు ఈ 8 రాష్ట్రాలు ఈజీగా గుర్తుండడానికి ఈ ట్రిక్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. సో, కర్కాటక రేఖ అనగానే మీకు టక్కుమని ఈ ట్రిప్ అయితే మీకు గుర్తుకు రావాలన్నమాట. రామగుచ జమిపత్రి. రామగుచ జమిపత్రి. రా అంటే రాజస్థాన్, మా అంటే మధ్యప్రదేశ్, గు అంటే గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మిజోరాం అండ్ పశ్చిమ బెంగాల్, త్రిపుర. ఇలా మనకి 8 రాష్ట్రాలని కూడా ఈ కోడ్ అనేది కవర్ చేస్తుంది. రామగుచ జమిపత్రి. 10 సార్లు మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, కర్కాటక రేఖ అనగానే మీకు ఈ ట్రిక్ అనేది గుర్తొస్తుందనమాట. అండ్ వీటితో పాటుగా మీకు కర్కాటక రేఖ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. మనకి ఇప్పుడు తెలిసిందే కదా, 4 ఆప్షన్స్ ఇస్తారు. సో, మనకి మెయిన్లీ ఏ పట్టణాల సమీపంగా పోతుంది కర్కాటక రేఖ అంటే ఐజ్వాల్, అగర్తల, రాంచీ, భోపాల్, గాంధీనగర్. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటుగా కర్కాటక రేఖ దేశంలో ఏ నగరం గుండా అత్యంత సమీపంగా వెళ్తుంది అంటే త్రిపురలోని ఉదయపూర్. అలా కాకుండా కర్కాటక రేఖ దేశంలో అత్యంత సమీపంగా వెళ్ళే రాజధాని నగరం ఏంటి అంటే రాంచీ. సో, ఈ పాయింట్స్ అన్నీ కూడా కర్కాటక రేఖకు సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, వాటితో పాటుగా ఇంకొన్ని పాయింట్స్ కూడా చెప్తాను చూడండి. సో, కర్కాటక రేఖ దేశంలో ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని 2 సమాన అర్ధభాగాలుగా అంటే హాఫ్‌గా చేస్తుందని మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా. సో, దాంతోపాటు మన కర్కాటక రేఖను మాహీ నది 2 సార్లు అటు ఇటు ఖండిస్తుంది. మనకి క్వశ్చన్స్‌లో అడగొచ్చండి, ఏ నది కర్కాటక రేఖను 2 సార్లు తాకుతుంది? 2 సార్లు తాకుతుంది అంటే మాహీ నది. అండ్ అలానే మీ అందరికీ మాహీ నది ఎటు మనకి ప్రవహిస్తుంది అని మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది కూడా మీకు హెల్ప్ అవుతుందన్నమాట. సో, మనం కొన్ని ఇంటర్లింక్ చేసుకుంటూ చదివామనుకోండి, మనకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో, ఇలా మనకి ఒక్కసారి అటువైపు, ఇటువైపు ఇలా మనకి మాహీ నదికి ఈ కర్కాటక రేఖ అనేది 2 సార్లు తాకుతుందన్నమాట. ఒకే నదిని 2 సార్లు తాకడం జరుగుతుంది. అండ్ అలానే భారతదేశం యొక్క ప్రామాణిక సమయాన్ని, ఇండియన్ స్టాండర్డ్ టైంని 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కించడం జరిగింది. ఇక్కడ మనకి తూర్పు రేఖాంశం
ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో, మనకి నంబర్ గుర్తుంటే సరిపోదండి. ఈ తూర్పా, లేదంటే పశ్చిమాన, దక్షిణ ఇవన్నీ మర్చిపోయామనుకోండి కన్‌ఫ్యూజ్ అయిపోతాం. ఆప్షన్‌లో మనకి అదే మారుస్తారు. సో, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. ఎప్పుడు పెట్టారు అంటే 1947 సెప్టెంబర్ 1న ప్రవేశపెట్టడం జరిగింది. సో, 1947 సెప్టెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అలానే ఇది మనకి తెలుసు కదా! ఇంగ్లాండ్ యొక్క స్థానిక సమయానికి మనకి 5:30 గంటలు వ్యత్యాసం అయితే ఉంటుంది. ఇది మన 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది 5 రాష్ట్రాల గుండా వెళ్తుందన్నమాట. 5 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. సో, అవేంటి అంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ అండ్ ఒడిస్సాలోని కోరాపుట్ అండ్ అలానే ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్, వారణాసి, మిర్జాపూర్‌లోని శంకర్‌గఢ్ కోట, పాండిచ్చేరి చెప్పాను కదా! కేంద్రపాలిత ప్రాంతం యానాం, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, బైకుంఠపూర్ అండ్ అలానే మధ్యప్రదేశ్‌లోని రేవా అండ్ జబల్పూర్. దీనికి కూడా మనకి మంచి కోడైతే ఉందండి. మీకు 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేసరికి. సో, కేర్ ఆఫ్ ఉమా. సో, కేర్ ఆఫ్ ఉమా అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సి అంటే ఛత్తీస్‌గఢ్, ఓ అంటే ఒడిస్సా, ఉ అంటే మనకి ఉత్తరప్రదేశ్, ఎం అంటే మధ్యప్రదేశ్, ఏ అంటే ఆంధ్రప్రదేశ్. దాంతోపాటు మీరు యానం అనేది గుర్తుపెట్టుకున్నారనుకోండి, మనకి ఈ కోడ్ ద్వారా మనకి ఏవైతే ఇండియన్ స్టాండర్డ్ టైం ఏదైతే ఉందో, ఈ ఏ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేది మనకి ఈజీగా గుర్తుంటుందండి. కేర్ ఆఫ్ ఉమా. ఈ 2 ట్రిక్స్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. కర్కాటక రేఖ అండ్ అలానే తూర్పు రేఖాంశం. ఈ 2 కలిసే ప్రాంతం ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు. బైకుంఠపూర్, ఛత్తీస్‌గఢ్ అనమాట. సో, మనకి చాలా సార్లు అడిగిన క్వెషన్ అనమాట. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము మరియు కర్కాటక రేఖ కలుస్తున్న ప్రాంతం ఏంటి అంటే బైకుంఠపూర్. ఇది మనకి ఎక్కడుంది అంటే ఛత్తీస్‌గఢ్‌లో ఉంది. సో, మనకి ఇప్పుడు చెప్పిన కొన్ని డీటెయిల్స్ అన్నిటిని కూడా చక్కగా మనకి మ్యాప్ ద్వారా కొన్ని ఇక్కడ మనకి ఇచ్చారనమాట. మనకి ప్రతీదీ గుర్తుపెట్టుకోండి. ఉత్తరం నుంచి దక్షిణానికి పొడవెంత అండ్ అలానే తూర్పు నుంచి పడమరకి వెడల్పు ఎంత అండ్ ఎన్ని డిగ్రీల నుంచి మన భారతదేశం విస్తరించి ఉంది, ఎన్ని డిగ్రీల వరకు, ఇలా ప్రతీదీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 30 అక్షాంశాలు, 30 రేఖాంశాలు అని కూడా చెప్పుకున్నాం కదా! ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంటు. వీటితో పాటు నేను మీకు కర్కాటక రేఖ గురించి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం కర్కాటక రేఖ గురించి చూద్దాము. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. సో, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే తెలుసు కదా! కర్కాటక రేఖ అనమాట. తక్కువ దూరం ప్రయాణించేది రాజస్థాన్. చూడండి చాలా తక్కువ దూరం అండ్ అలానే ఎక్కువ దూరం అనేది మధ్యప్రదేశ్ ద్వారా ప్రయాణిస్తుందనమాట కర్కాటక రేఖ అనేది. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఈ 8 రాష్ట్రాలను కూడా మర్చిపోవద్దు. రామగుచ జమిపత్రి. అండ్ అలానే భారతదేశం యొక్క విస్తీర్ణం ఎంత అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్‌గా ఇచ్చారండి. 32,87,263 చదరపు కిలోమీటర్లు. ఇది మొత్తం భూ ఉపరితలం విస్తీర్ణం. మొత్తం భూ ఉపరితలం ఏదైతే ఉందో విస్తీర్ణంలో మన భారతదేశం అనేది 0.57% అనమాట. అండ్ అలానే ఖండాల ఉపరితలం ఏదైతే ఉందో, ఖండాల ఉపరితల విస్తీర్ణంలో అయితే 2.4% కలిగి ఉంది. విస్తీర్ణం పరంగా మన భారతదేశం ఎన్నవది అంటే 7వ స్థానంలో ఉంది. ఎన్నవ స్థానంలో ఉందండి? 7వ స్థానంలో ఉందన్నమాట. మొదట 6 స్థానాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. రష్యా, కెనడా, అమెరికా, చైనా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. అండ్ అలానే మన భారతదేశానికి సంబంధించి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అనేవి మొదటి 4 రాష్ట్రాలన్నమాట. ఇవి మనకి జనాభా లెక్కలు ఏవైతే ఉంటాయో అందులో మనకి క్లియర్‌గా ఉంటుందండి. అండ్ గమనిక ఒకటి ఇచ్చాడు చూసారా? విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ అనేది 8వ స్థానంలో ఉంది. తెలంగాణ అనేది 11వ స్థానంలో ఉందన్నమాట. సో, భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అంటే లడాక్. అండ్ వీటితో పాటుగా యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నివేదిక ప్రకారము 24/4/2023 నాటికి జనాభా పరంగా ప్రపంచ జనాభా అత్యధిక
దేశంగా భారతదేశం నిలిచింది. రెండవ స్థానంలో చైనా నిలిచిందనమాట. జనాభా పరంగా దేశంలో మన రాష్ట్రాలు ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ ఎక్కువ జనాభాను కలిగి ఉంది. మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. అండ్ చిన్నవి ఏంటి అంటే సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా అన్నమాట. ఇవి మనకి మొదటి 4 స్థానాల్లో ఉండేవి. అండ్ అలానే జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది అంటే 10వ స్థానం. అండ్ జనాభా ప్రకారంగా తెలంగాణ అనేది 12వ స్థానంలో ఉందన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. జనాభా పరంగా వేరు అండ్ అలానే విస్తీర్ణం పరంగా వేరనమాట. అండ్ అలానే మనకి దేశంలోనే ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు ఏవి అంటే యూపీ. మనకి క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే 8 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది అంటే యూపీ. 7 రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది అంటే అస్సాం. అండ్ సిక్కిం, మేఘాలయ అనేవి ఒకే ఒక్క రాష్ట్రంతో సరిహద్దును కలిగి ఉన్నాయి. ఇవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, లడాక్, పశ్చిమ బెంగాల్ 3 వైపులా అంతర్జాతీయ సరిహద్దు ఉన్నాయి. సో మనకి దేనికి సరిహద్దు లేవు, ఉన్నాయి. ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వీడియో స్పీడ్ అవుతుంది అంటే కొంచెం స్లో చేసుకొని చూడండి. అండ్ అలానే భారతదేశం మొత్తం కూడా 15,106 కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దును కలిగి అయితే ఉందన్నమాట. ఏదైతే ఈ భూ సరిహద్దు పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం పార్ట్ 2లో వివరంగా నేర్చుకుందాము. వీటితో పాటు మీకు ట్రిక్స్ కూడా చెప్తానండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోకి సంబంధించి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.